जोहार सावित्रीबाई फूले गारू 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 जोहार गारू जोहार सावित्रीबाई फूले गारू जोहार सावित्रीबाई फूले गारू जोहार మరి 150 సంవత్సరాల క్రితమే అప్పుడున్నటువంటి వ్యవస్థలో మహిళలు బయటకు వచ్చి ఇలా చదువుకుంటాం కానీ బయట కనబడటం కానీ ఇలాగా ఉద్యోగాలు చేయడం కానీ ఇటువంటి ఏమీ లేవు. అప్పుడున్నటువంటి అగ్రవర్ణాలు కావచ్చు, అప్పుడు ఎవరో కూడా మహిళలు బయటికి రావడం కానీ మగవాళ్ళు తిరగడం కానీ అటువంటి పరిస్థితులు లేవు. మరి అప్పుడుగా మరి జ్యోతిరావు పూలే గారు మరి మహిళా విద్యను ప్రోత్సహించాలని చెప్పేసి తన సత్యమైనటువంటి సావిత్రిబాయి పూలే గారిని మరి ఆవిడకి చదువు నేర్పించి ఆవిడ మొట్టమొదటిగా స్కూల్ అనేది ఏర్పాటు చేసి ఆవిడ స్కూల్ని స్థాపించడమే కాకుండా దానికి అధ్యాపకులుగా ఉంటూ దేశంలో మొట్టమొదటి మహిళా విద్యకి ప్రోత్సాహం ఇచ్చినటువంటి కుటుంబం జ్యోతిరావు పూలే కుటుంబం. అనేక ఇబ్బందులు వాళ్ళు అగ్రవర్ణాలు కావచ్చు, అప్పుడున్నటువంటి వ్యవస్థలు కావచ్చు, వాళ్ళందరినీ ఎదుర్కొని ఎన్నో ఆటుపోట్లు తట్టుకుని వాళ్ళు మహిళా విద్యను ప్రోత్సహించి మహిళలను ముందుకు తీసుకురావడం జరిగింది. వ్యాపారాలు అనేక రంగాల్లో ముందుకు వెళ్ళి రాజకీయాలతో సైతం ముందుకు వెళ్ళడం జరిగింది. ఇవాళ మనం ఇంత స్వేచ్ఛగా మహిళలు ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ కూడా మరి మొట్టమొదట మనకు ఆద్యులు ఎవరంటే సావిత్రిబాయి పూలే గారిని చెప్పాలి. ఇవాళ వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు భీమవరం పొట్టి శ్రీరాములు బాలికోన్నత పాఠశాలలో మరి ఇక్కడ జ్యోతిరావు పూలే సేవా సమితి అని చెప్పేసి ఎంఆర్ అప్పాజీ గారు, అలాగే మనకి నిత్యం మరి కలిగొట్ల గోపాల శర్మ గారు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ మనకి ఈరోజు అధికారి ట్రాఫిక్ భీమవరం ట్రాఫిక్ ఎస్ఐ గారు అయినటువంటి కోనేటిరావు గారు ఇచ్చేసి మరి సావిత్రిబాయి పూలే పటానికి పుష్పమాల వేసి పుష్పాంజలి ఘటించడం జరుగుతుంది. ఇలాగా మనం భావితరాలు తెలుసుకోవాలి. పటాలు ఉన్నప్పటికీ కూడా చాలామంది తెలియని విషయాలు మరి ప్రాపంచ విషయాలను కూడా తెలుసుకోవాలి, చరిత్ర తెలుసుకోవాలని చెప్పేసి మరి సావిత్రిబాయి పూలే గారి గారు దుర్గాప్రసాద్ గారికి అలాగే పండి ఉపాధ్యాయులు అధ్యాపకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. సావిత్రిబాయి పూలే భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయుని. ఆవిడ మహిళలందరికీ ఆదర్శం. 1800 జనవరి 3వ తేదీన మహారాష్ట్రలో జన్మించింది ఆవిడ. అలాగే 1897 ఇదే రోజున అంటే మార్చి 10వ తారీఖున పరమపదించారు. మరి ఆవిడని అందరూ ఆదర్శం తీసుకోవాలి. ఆమె అలాగే జ్యోతిరావు పూలే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు అలాగే స్వాతంత్రోద్యమంలో ఎంతో కృషి చేశారు. వాళ్ళని ఇవాళ అందరూ కూడా ఆదర్శం తీసుకోవాలని భీమవరంలో నిర్వహించాం. మరి సావిత్రిబాయి గారు ఆవిడ చదువుకోవటానికి ప్రోత్సహించినటువంటి ఆయన భర్త జ్యోతిరావు పూలే గారు మరి ఆయనకి ఇదంతా తీసుకెళ్తుంటే స్కూల్కి ఆడికి పేడ నీళ్లు మట్టి గడ్డలతో రాళ్ళతో కొట్టి ఎన్నో అవమానం పాల్పోయినటువంటి సావిత్రిబాయి గారు మరి ఏళ కష్టపడి చదివించి ఆయన చదివించిన వలన చదువుకుని మరి మీకు అందరికీ ఉద్యోగాలు చదువుకుంటానికి అవకాశం ఆడవాళ్ళు చదవకూడదు అని నిబంధనతో ఉన్నటువంటి రోజుల్లో ఆవిడ చదువుకుని మనకి అందరికీ కూడా ఈ ఫలాలు అందించినందుకు ఆవిడకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. వచ్చినండి స్కూల్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మన హెచ్ఎం గారు చెప్పారు వెళ్తారని అవుతుంది. తర్వాత వీళ్ళందరూ చదువుకుని కూడా ఈవిడే మన సావిత్రిబాయి పూలే గారు ఆ రోజు మీకు వేసిన ఆవిడ కష్టాన్నే మనం ఇప్పుడు ఇది చేస్తున్నామండి. ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి మన అల్లు శ్రీను గారికి పెద్దలకి అందరికీ థ్యాంక్ యూ అండి. ఈరోజు పొట్టి శ్రీరాములు గర్ల్స్ హై స్కూల్లో జ్యోతిరావు పూలే గారి భార్య సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి జరిపించడం జరిగింది పెద్దల ఆధ్వర్యంలో. ఇది మాకు ఎంతో ఆనందకరమండి. ఈరోజు సావిత్రిబాయి పూలే గారి వర్ధంతిని మేము నిర్వహించుకున్నాం. విజ్ఞాన వికాసం కలిగించడం కోసమని మా స్కూల్ని ఎంపిక చేసుకోవడం మాకు చాలా సంతోషించాల్సిన విషయం. ఇది గర్ల్స్ స్కూల్. ఇవాళ ఇంతమంది ఆడపిల్లలు ఇక్కడ చదువుకోవటానికి ఇంతమంది లేడీ స్టాఫ్ 30 మంది దాదాపుగా ఆడవాళ్ళం టీచర్లుగా ఉద్యోగం చేస్తున్నాం. మేమందరం ఇలా బయటికి రావడానికి కారకురాలు ఆ మహాత్మురాలు
ఆవిడ వేసిన బీజం వల్లనే అందరిలో చదువుకోవాలని కాంక్ష పెరగడం, చదివించాలనే ఆలోచన కూడా ఆనాటి పెద్దల్లో కొంతమందికి రావడం, ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా కూడా దాని మూలన ఈరోజు మేమందరం బయటకు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నాము. ప్రపంచంలో వారికి మా నమస్కారం తెలియజేస్తున్నాము.